దేవరగట్టులో బన్నీ జైత్రయాత్ర ప్రారంభానికి ముందు ఈ విధంగా బన్నీ జైత్రయాత్రలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున బన్నీ బజార్ నుండి నేరుగా మాలమల్లేశ్వర స్వామి వెలిసిన గట్టు ప్రాంతానికి చేరుకుంటారు. మనం చూస్తూ ఉన్నాము కర్రలతో అగ్గి దివిటీలతో వెళ్ళేటటువంటి విజువల్ ఇది దాదాపుగా నెరినికి తాండా కొత్తపేట ఈ 3 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఏదైతే ఈ స్థానికంగా దేవరగట్టు ప్రాంతంలో పాలభాష చేసి ఈ 3 గ్రామాల ప్రజలు ఎక్కడా కూడా హింసకు తావు లేకుండా అందరూ సోదరభావంతో ఈ బన్నీ ఉత్సవాల్లో పాల్గొనాలంటూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఈ బన్నీ బజార్ నుండి నేరుగా దాదాపు 800 అడుగులు ఎత్తులో వెలిసిన మాలమల్లేశ్వర స్వామి వెలిసిన గట్టు ప్రాంతానికి చేరుకుంటారు. మొదట ఇదంతా కూడా స్వామివారి కళ్యాణం ముందు ఇదంతా కూడా ఇక్కడ నుండి నేరుగా పెద్ద ఎత్తున ఏదైతే ఈ 3 గ్రామాల ప్రజలు ప్రతి ఏటా ఈ స్థానిక గ్రామాల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజెంట్ మనం చూసే ఈ విజువల్ ఏదైతే ఉందో దాదాపు అర్ధరాత్రి 12:30 సమయంలో ఈ వేడుకను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ నుండి నేరుగా వెళ్ళేటటువంటి ఈ సిచ్యువేషన్లో మనం చూసే ఈ విజువల్ ఏదైతే ఉందో కొంత అక్కడక్కడ చిన్నపాటి ఘర్షణ వాతావరణం నెలకొంటున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఇంకా స్వామి అమ్మవార్ల ఏదైతే ఈ యొక్క కళ్యాణం ప్రారంభానికి ముందే ఇలాంటి సిచ్యువేషన్ ఉంది చూస్తూ ఉన్నాం. అంతా యువత కావచ్చు లేదా పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ బన్నీ జైత్రయాత్రలో పాల్గొనడానికి ముందు ఉండేటటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున అగ్గి దివిటీలతో వెళ్ళేటటువంటి పరిస్థితి చూడొచ్చు. దాదాపు ఈ ఏదైతే బన్నీ బజార్ ఉందో బన్నీ బజార్ ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇప్పటికే లక్షలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి చూడడం కోసం పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి. మనం చూసే విజువల్ కనుచూపు మేర ఇటు బన్నీ జైత్రయాత్రలో పాల్గొనే వారంతా కూడా కర్రలతో దివిటీలతో స్వామి అమ్మవార్లు కళ్యాణ మహోత్సవానికి వెళ్ళేటటువంటి పరిస్థితి. మిగతా భక్తులంతా కూడా ఇటు 2 వైపులా భక్తులు యొక్క జరిగే బన్నీ కర్రల సమరం కోసం చూడడం కోసం పెద్ద ఎత్తున ఉండే పరిస్థితి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒక ఈ చూసే ఆ సమూహం ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా ఒక గ్రామానికి చెందిన వారు. వీళ్ళంతా ఒక బ్యాచ్గా వెళ్తూ ఉంటారు. అగ్గి దివిటీలతో పాటు ఈ తమ చేతిలో పట్టినటువంటి కర్రలతో పెద్ద ఎత్తున కొండ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత నేరుగా మరోసారి స్వామివారి కళ్యాణం అనంతరం మరోసారి పెద్ద ఎత్తున జైత్రయాత్రగా బన్నీ ఉత్సవం ప్రారంభమవుతుంది. దాదాపు దేవరగట్టు ప్రాంతంలో ఉన్న ప్రత్యేక 4 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ప్రధానంగా మొదట స్వామి ఈ దేవరగట్టు ప్రాంతంలో నడియాడుతున్న సమయంలోనే కాలికి ముళ్ళు కూర్చున్నటువంటి ప్రాంతాన్ని ముళ్ళబండగాను, స్వామి పాదం మోపిన ప్రాంతాన్ని పాదాల గట్టగాను, రాక్షసులకు నరబలిచ్చినటువంటి ప్రాంతాన్ని రక్షపడిగాను షమీము వృక్షం. అయితే స్వామివారిని ఊరేగించే సమయంలో కొంత భక్తులు అందరూ కూడా సేద తీరిన ప్రాంతాన్ని షమీ వృక్షం అంటారు. షమీ వృక్షం నుండి నేరుగా బసవన్న గుడి దగ్గరకు వచ్చి భవిష్యవాణి ఉంటుంది. భవిష్యవాణి అనంతరం మరోసారి పెద్ద ఎత్తున ఉత్సవ విగ్రహాల కోసం మరోసారి పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం తలపించే పరిస్థితి మనం చూసే ఈ దేవరగట్టు ప్రాంతం అంతా కూడా దాదాపు 800 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి మాలమల్లేశ్వర స్వామి మనం మధ్య మార్గంలో చూస్తూ ఉన్నాము. అంతా కర్రలతో పాటు అగ్గి దివిటీలు మాత్రమే కనిపిస్తున్నాయి. వాటితో పాటు బిగ్ టీవీ ఆ స్క్రీన్లో చూసే విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా మొబైల్ ఫోన్లతో చూస్తూ ఉన్నారు. దాదాపు లక్షలాది మంది దాదాపు 800 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దేవరగట్టు ప్రాంతంలోనే కేవలం మనం చూసే ఈ గుడి ప్రాంతంలోనే ఇలాంటి సిచ్యువేషన్. కానీ ఇక్కడ నుండి నేరుగా చెరువుగట్ట కావచ్చు లేదా బసవన్న టెంపుల్, ఇటు నెరినికి తాండా కొత్తపేట ఇటువైపు నుండి వచ్చే ఈ 3 గ్రామాల ప్రజలు కావచ్చు లేదా ఆర్లూరు అరికెర ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు లక్షల మంది ఇప్పటికే ఈ యొక్క స్వామివారి కళ్యాణం అనంతరం జరిగే బన్నీ జైత్రయాత్ర కోసం పెద్ద ఎత్తున పయనికెళ్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఇది బన్నీ జైత్రయాత్ర ప్రారంభానికి ముందు ఉన్నటువంటి ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశామంటూ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే కొద్ది సమయంలోనే ఇదొక బన్నీ జైత్రయాత్ర ప్రారంభమవుతుంది. ప్రతి ఏడాది మాదిరిగే ఆనవాయితీగా తమ
సంస్కృతి సాంప్రదాయంగా చేసుకుంటున్నామంటూ కూడా స్థానిక గ్రామాల ప్రజలు చెప్పుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాం. అయితే మాలమల్లేశ్వర స్వామి కళ్యాణ అనంతరం ఈ పెద్ద ఎత్తున మరోసారి ఉత్సవ విగ్రహాలను తీసుకొని కిందికి వచ్చే సమయంలో పెద్ద ఎత్తున ఇటు రెండు వర్గాలుగా తమ ఉత్సవ విగ్రహాల కోసం కైవసం కోసం పెద్ద ఎత్తున మరోసారి యుద్ధ వాతావరణం తలపించడం ఆనవాయితీగా వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇదంతా కూడా జైత్రయాత్ర ప్రారంభానికి ముందు సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇప్పుడు రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, దేవరగట్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.